తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి యువనేత రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో నారా లోకేష్ సారథ్యంలో అమలవుతున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను 43 సంవత్సరాలు 43 గంటలనే ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు తెలియజేశారు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు, కానిస్టేబుల్ నియామకాలు, ఏపీ స్టార్టప్ కార్యక్రమాలు, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వంటి అనేక ప్రతిష్టాత్మక పథకాలను వివరించారు. తదుపరి సర్పవరం జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. బాణసంచ వినియోగాన్ని పూర్తిగా నివారించి పేదలకు ఉపయోగపడే విధంగా వస్త్రదానాలు, రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాస్ బున్ని, రాష్ట్ర సెట్టిబజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, వివైదాస్, ఆనంద్, న్యూటన్, కామాడి దశరథ్, జంక్షన్ బాబ్జీ, చీకట్ల వెంకటేష్, సంగాడి బంగారాజు, అంకమరెడ్డి రామనాయుడు, గింజాల శ్రీనివాస్, పాలక సతీష్ తదితరులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావడంలో ముఖ్య భూమిక పోషించింది నారా లోకేష్ గారు. రాబోయే కాలంలో కూడా యువతికి ఆదర్శంగా నించుంటూ వాళ్ళందరి భవిష్యత్తుకి బంగారు బాట వేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఆయనకు అనుగుణంగా మేమందరం కూడా అంగులు ఆర్భాటాలు లేకుండా ప్రజా సేవ చేయాలి. లేకపోతే పుట్టినరోజు సందర్భంగా పెద్ద పెద్ద కేకులు, బాంబులు కాకుండా ఎవరో ఒకరికి చారిటీ చేయాలి. చీరలు పంచో, లేకపోతే పిల్లలకు బుక్స్ ఇచ్చో, పెన్నులు ఇచ్చో, ఆ విధంగా చేస్తూ ఆయనకి ఆదర్శంగా నిల్చునే విధంగా ఈరోజు ఈ బర్త్డే కార్యక్రమాలను అందరూ కూడా మా కాకినాడ పార్లమెంట్లో అందరూ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే జగంపేటలో స్కూల్లో పిల్లలకి ఒక 700 మందికి బుక్స్ పంచి రావడం జరిగింది. మళ్ళీ సానా సతీష్ గారి ఆఫీస్ ద్వారా ఇక్కడి నుంచి కూడా మధ్యాహ్నం ముసలి వాళ్ళకి, పెద్దలు అందరికీ కూడా చీరల పంపకం కూడా చేయడం జరుగుతుంది. అక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా కట్కంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. సాయంత్రం రాజశేఖర్ ఆధ్వర్యంలో అక్కడ అనాథ పిల్లలకి వాళ్ళకి కూడా అక్కడ సౌకర్యాలు చూడడం జరుగుతుంది. ఈ విధంగా కాకినాడ పార్లమెంట్ నలుదిశల్లో కూడా అన్ని కార్యక్రమాలు చేసి ఆయన ఆదర్శంగా